ఏం మాట్లాడుతున్నావు మూర్తన్నా? వచ్చే తరానికి ఉన్న తరానికి ప్రియమైన మిత్రులా ఓ యువత యువకులారా, ఏదో సాధించాలి, ఏదో ఆశయాలంటూ మీరు పెళ్లి చేసుకోకుండా ఇలా ఉండొద్దు. టైంలో పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండండి. పిల్లలు బ్రహ్మాండంగా రండి. మంచిగా ఉండండి. ఆల్ ది బెస్ట్ అని చెప్తున్నా గురుగారు. ఆల్ ద బెస్టా? కొంపతీసి పెళ్లి చేసుకుని ముహూర్తాన్ని ఎందుకు అలా అన్నట్టు? మామూలుగా ముహూర్తం అలా మాట్లాడే ఏదో క్యాల్కులేషన్ మిస్ అయింటదిలే. 2 పందులు, 2 మృగాలు, 2 పక్షులు అన్నీ. ఓకే ఫోకస్. పెళ్లి చేసుకో బ్రదర్. కాఫీ తీసుకోండి సార్. రెండు పక్షులు, 2 పావులు, ఇక్కడ కూడా 2 ఉండా. అవునా కాదు, వెళ్ళిపోయి వెళ్ళిపోయి అర్జున్కి వెళ్ళిపోయి. కమాన్ విరాట్, కమాన్ కమాన్. Yes! Yeah! మురళి సూపర్. విరాట్, నువ్వు సింగిల్ మ్యాన్ షోరా, సూపర్ రా నువ్వు. బాబు బాగున్నావా? ఈ రోజు పండగ రోజు కదా, ఇదిగో తీసుకో. వద్దండి. ఎమ్మమలాంటిదా అన్నయ్యా, తీసుకో. నేను అడగనులేరా. వైట్ హెయిర్ వచ్చేసింది. అంకుల్ అంకుల్, స్కూల్ దగ్గర డ్రాప్ చేయండి ప్లీజ్. ఇవ్వాలి అంకుల్. అంకుల్ ప్లీజ్ అంకుల్. అంకుల్ అని పిలవకురా. అంకుల్ ఏనానా, ఎవరు అంకుల్? యు అంకుల్ అని పిలుస్తావా? yes అన్నాను పిలు, అన్నాను పిలు, అన్నాను పిలు, అన్నాను పిలు. and ఎవరు కాల్ యు అంకుల్? అన్న అన్న అంకుల్ అని పిలిచావనుకో పిసికేస్తాను లట్టుగా. అంకుల్ లట్టుగా. బై బై అంకుల్, టాటా అంకుల్. మమ్మీ, అంకుల్ is beating me. మావయ్య ఏంటి ఇక్కడ వచ్చి ఫోన్ కూడా చేయాలి? మావయ్య ఉండి వస్తున్నా. ఎరా రా. ఎప్పుడొచ్చావు హైదరాబాద్కి? మోహన్ గారితో పనుండి పొద్దున్నే వచ్చాను రా. పొద్దునొచ్చి నాకు ఫోన్ చేయలేదంటే అబ్బో చాలా మారిపోయావు నువ్వు. మారిపోలేదురా, మర్చిపోయాను. అత్తయితే ఏదో గొడవపడి ఉంటావు, మర్చిపోయింటావులే. మీ అత్త అయిపోయి 4 నెలలు అవుతుందిరా. మావయ్య నువ్వు ఓకేనా మావయ్య? ఓకే కాదురా, అది పక్కన ఉన్నప్పుడు ఎక్కడ పోద్దులే అని ధీమాగా గొడవ పడుతుండేవాడిని. అది పోయాకే దాని విలువ అర్థమైందిరా.
ఇంక ఇప్పుడు నేను ఎవరితో గొడవ పడను. ఇంటికి వెళ్తే మాట్లాడే మనిషి కూడా లేదు. మా అమ్మ పోతూ పోతూ బలవంతంగా దాన్ని అంటకట్టి వెళ్ళిపోయింది అనుకున్నా. కానీ అత్తయ్య పోయాకే అర్థమైందిరా, మా అమ్మ దాని స్థానంలో మీ అత్తయ్యని పెట్టి వెళ్ళిపోయిందని. వాళ్ళని తప్ప ప్రపంచం అంతా మందైన ఫీలింగ్ లో మనం ఉంటాము. వాళ్ళు మనల్నే ప్రపంచం అనుకుంటారా? ఆ టైంలో మన మీద వాళ్ళు చూపించే ప్రేమ కూడా చూడలేనంత మూసుకుపోయి ఉంటారా మన కళ్ళు. ఆడోళ్ళు చాలా తెలివైన మంచివాళ్ళరా. మన అవసరం తెలుసుకొని ముందే అన్నీ చేసేస్తారు. వాళ్ళు లేనప్పుడు వాళ్ళ అవసరం మనకెంతో తెలియజేస్తారు. అయిపోయిందిరా, చూస్తానురా, టైం అయింది. వస్తా. రైట్, నువ్వు సోలో బతికే సో బెటర్ అంటుంటే నేను కూడా ఎంకరేజ్ చేశాను. సారీరా, కరెక్ట్ కాదురా. ఎందుకంటే ఒక్కసారి మన కన్నీళ్ళు తుడుచుకోవడానికి మన రెండు చేతులు సరిపోవురా. సరిపో, ఆలోచించు. హలో అమ్మా, చెప్పరా. సుధా అత్తయ్య చనిపోయిన విషయం నాకు ఎందుకు చెప్పలేదు? చెప్పాలని చాలాసార్లు కాల్ చేశాను, నువ్వే ఫోన్ కట్ చేసావు. తర్వాతైనా చెప్దామనుకుంటే అనవసరంగా నేను ఇబ్బంది పెట్టడం ఎందుకని వేణు మావయ్య వద్దన్నాడ్రా, అందుకని చెప్పలేదు. సరే అమ్మా, ఉంటాను. హలో బా. రే విరాట్, చెప్పవా? రే, అర్జెంటుగా ఈ వీకెండ్ ఫ్లాట్కి వచ్చాను రా. రేయ్, నువ్వు ఎప్పుడు పిలుస్తావని వెయిటింగ్ రా, వచ్చేస్తున్నావు ఉండు. చెప్పరా. ఇన్ని రోజుల తర్వాత మా మీద కోపం తగ్గించుకుని ఫోన్ చేసినందుకు చాలా థ్యాంక్స్ బావా. హ్యాపీ. ఇలా ఆడుకో. ఏం చేస్తున్నారా మీరంతా? ఏముందిరా, నేను వైజాగ్లో మా బంగారం షాప్ చూసుకుంటాను, మా ఆవిడేమో నన్ను మా అబ్బాయిని చూసుకుంటుంది. అంతా బాగుందిరా. నేనేమో ఇన్ఫోసిస్ కంపెనీ ఉంది కదా, ఆ పక్క సందులో పోతే. ఏంట్రా మీ మా ఏం జాబ్ గురించి చెప్తున్నావా? ఏట్లేదురా, జనరల్ గా సెటిల్ అయి పెళ్లి చేస్తుంటారు, ఇటు పెళ్లి చేస్తుంది సెటిల్ అయ్యాడు. కమ్మ కొట్టే కాంపిటీషన్ పెడితే ఫస్ట్ ప్రైజ్ వస్తావు. నిజమే కదరా. నువ్వురా? ఐ ఓన్ ఫ్యాషన్ ఫోటో స్టూడియో రా. అదే గుంటలకి వాటికి ఫోటోలు తీస్తుంటాడు. రేయ్, గుంట కాదురా, ఫ్యాషన్ ఫోటోగ్రఫీ. ఆపండ్రా, నీ సొంత ఈవెంట్ కంపెనీ ఏంటైంది బావా? సెట్ అయిందిరా. మరి అంత డల్గా చెప్తే వేడరా? అనుకోకుండా వేణుమాని కలిశాను రా. సుధా అత్తయ్య చనిపోయి చాలా రోజులు అవుతుందట. నన్ను ఇష్టపడే వ్యక్తి అంత కష్టంలో ఉన్నా నాకు చెప్పలేదంటే నేనెంత దూరంగా బతుకుతున్నానో నాకు అర్థమవుతుందిరా. మా అమ్మ నాన్న నా విషయంలో ఎంత బాధను దాచుంటారో ఇప్పుడు తెలుస్తుంది. ఒక ఏజ్ వరకు మనందరం చాలా స్ట్రాంగ్గా ఉంటాం. లైఫ్లో ఏం కాదులేదు తొక్క, టైం ఉంది, బలం ఉంది, ఇలా బతకడంలోనే ఆనందం ఉందని చెప్పి అనుకుంటాం. నేను అలానే ఫీల్ అయ్యా. జనరల్గా లైఫ్ని టీనేజ్, మిడిల్ ఏజ్, ఓల్డ్ ఏజ్ అని చెప్పి డిఫరెన్షియేట్ చేస్తాం. కానీ ఎవ్వరూ గుర్తించని ఒక ఏజ్ ఉంటుందిరా, అదే 29 నుండి 30 షిఫ్ట్ అయ్యే ఏజ్. అప్పుడే బట్ట వస్తుంది, పొట్ట వస్తుంది, తెల్లని చుట్టూ వస్తుంది. ఫిజికల్గానే ఇన్ని చేంజెస్ ఉన్నాయంటే మెంటల్గా ఎంత ప్రెషర్ ఉంటుందిరా. అప్పటిదాకా మనతో ట్రావెల్ చేసిన ఫ్రెండ్స్
ఎవరి లైఫ్లో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అది కదా బావా ఆ టైంలో చచ్చా, నేను మిమ్మల్ని ఏం అనట్లేదురా, జస్ట్ మామూలుగా చెప్తున్నా అంతే. నేను నమ్మిన ఫిలాసఫీ పేపర్ మీద చదవడానికో, మాటలో వినడానికో, సోషల్ మీడియాలో మీమ్స్ చేయడానికో బాగుంటుందిరా. కానీ ప్రాక్టికల్ లైఫ్లో అంటే చాలా కష్టంరా. అందుకే నేను కూడా పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యాను. ఒర్రే, ఆ మాట కోసం కదా వెయిటింగ్. ఇప్పుడు ఏంది, నీకు పార్ట్నర్ కావాలి అంతే కదా? మాకు వదిలే, మేము చూసుకుంటాం. క్లాస్ లో అంతమంది అమ్మాయిలు ఉన్నారు, ఒక్కరు కూడా ఖాళీగా ఉండరా? ఇదిగో ప్రియాంక, ఎట్టున్నావా?